రెగ్యులర్గా పొలిటికల్ ఇంకేదన్నా వేరే వేరే విషయాల మీద వీడియోలు చేస్తుంటాం కదా. అవి కాకుండా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఈ ఫెస్టివల్ డేస్లో కొంచెం టచ్ చేద్దాం. ఈరోజు గుంటూరు కార్యక్రమం సంబంధించి నా వర్షన్ నేను చెప్పను. దానికన్నా ముందు జస్ట్ ఇందాకే మా అల్లుడు వాడు బీఎస్ఎఫ్ ఫైనల్ ఇయర్ జెనెటిక్స్, వాడు కాలేజీ ఎగ్గొట్టి మరి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంజయ్ థియేటర్లో సినిమా చూసి వచ్చాడు. వాడు మా మేనకోడలో చిన్న అమ్మాయి ఉంది, తను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. సో అందుకోసం వచ్చాను మావయ్య అన్నాడు. అలాగైతే నిజం చెప్పరా అన్నా. సినిమా ఏం బాగాలేదు మావయ్య అన్నాడు. ఓ వెళ్ళావా అన్న. వెళ్ళాను అన్నాడు. కాలేజీలో అంటే 96% ఉంది మావయ్య హాజరు, అండ్ మొన్న సెమ్ ఎగ్జామ్స్ కూడా 8.3 వచ్చాయి అవుట్ ఆఫ్ 10. సినిమా కదా మావయ్య, రిలీజ్ కదని వెళ్ళాను మావయ్య అన్నాడు. సినిమా ఎలా ఉందరా అన్న. వాడు 3 ముక్కలో చెప్పాడు. గుంటూరు నుంచి హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తాడు మావయ్య. అలా వైకుంఠపురానికి ఇంకో వర్షం తీసుకుంటే ఇది ఒకటి మావయ్య. అండ్ ఫైనల్గా అమ్మను కలుసుకోవటం ఎలా, లేదంటే అమ్మతో మాట్లాడటం ఎలా, ఇదే మావయ్య 3 ముక్కల సినిమా స్టోరీ అన్నాడు. ఇక ఇప్పుడు నా వర్షన్ చెప్తా, జనాల వర్షన్ చెప్తా. సినిమా ఎక్కడ తేడా కొట్టింది ఏంటన్నది మీకు కూడా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అసలు మహేష్ బాబు గతంలో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అసలు ఎవరూ చేయని సాహసం నాని అనే మూవీ సాహసం అది చేశాడు. టక్కర దొంగ 1 నేను ఒక్కడనే, అండ్ మన స్పైడర్, ఇవన్నీ ఫ్లాప్లు. అండ్ బాబు ఘోరమైన బ్రహ్మోత్సవం ఉండనే ఉంది. ఇందులో ఎక్స్పెరిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ పోకిర్ లాంటి బ్లాక్ బస్టర్, అండ్ అన్నీ ఒకలాగే అనిపించే శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఇవి ఉండనే ఉంది. కానీ సర్కారు పార్టీ విగాడు. అయితే మధ్యలో మహేష్ బాబు అన్నప్పుడు ఒక్కడు, ఓ పోకిరి, ఓ బిజినెస్ మ్యాన్. అంటే మహేష్ బాబు యొక్క మేనరిజం ఎలా ఉండిద్ది, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, లైక్ ఆ వేలో ఇలా చెప్పుకుంటూ పోతే మహేష్ బాబుకి అంటూ మురారి ఉన్నాయి, మంచి మంచివి ఉన్నాయి. అయితే ఈ మూవీ ఉంది కదా గుంటూరు కారు, అసలు ఇది ఒక సినిమా అని ఎలా మన మహేష్ బాబు అనుకున్నాడు. అంటే ఒక సినిమా స్టోరీకి సెట్ ఇదని ఎలా అనుకున్నాడు. చిన్నప్పుడు ఏవో గొడవలు, ఇతనేమో వాళ్ళ అత్త కప్ప చెప్పేసి లేకపోతే ఆమె తల్లి వెళ్ళిపోవటం, తల్లిని తీసుకొని తాత వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇతను పెద్ద అయ్యేటప్పటికి తీసుకొచ్చి తల్లికి నాకు సంబంధం లేదు, ఆస్తికి నాకు సంబంధం చెప్పేసి రాయముంజి అవటం, డాక్యుమెంట్లు దస్తావేజులు అన్నట్టు. ఇక ఆ తర్వాత పలు సందర్భాల్లో అమ్మని కసడానికి మనం ట్రై చేయటం, మాటదని ట్రై చేస్తుండటం. ఆమె వచ్చేసి లోపల ప్రేమ ఉన్న తన తండ్రి, దట్ మీన్స్ మహేష్ బాబు తాత ఎవరైతే ఉన్నారో వెంకటస్వామి అంటే మన ప్రకాష్ రాజు, ఏమాత్రం మీరు దగ్గర అయ్యారని మొత్తం విడదీస్తానని చెప్పాడు. ఏందిరా అంటే మహేష్ బాబు యొక్క అమ్మ నాన్న కులాలు వేరు, అంటే రాజకీయంగా సొసైటీలో ఉన్నటువంటి నా ఇది వేరని మా ప్రకాష్ రాజు. ఇవన్నీ కలగలిపి ఎలా అంటే పాతకాలపు రొటీన్ సినిమా. పాతకాలంలో నవలా బేస్ మీద సినిమాలు చేస్తూ ఉండాలి, ఎక్కువగా నవలల బేస్ మీద. మన త్రివిక్రమ్ కూడా ఆ భీమవరం శాఖ గ్రంథాలను కూర్చొని ఎక్కువ నవలు చదివినట్టుగా ఉన్నాడు. ఆఫ్కోర్స్ ఇప్పటికే చదువుతాడు, నో డౌట్. పుస్తకాలు చదవడం తప్పు కాదు, మంచి అలవాటు. అయితే ఏం చేయాలి, థింక్ గ్లోబల్లీ, వర్క్ లోకల్లీ. నువ్వు సినిమా అంటారు నవలలైన చదువు, మిగతా సాహిత్యాలు ఎన్నైనా చదువు, కానీ ఏం చేయాలి, ఇప్పుడు సినిమా జనాలు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏంటో దానికి తగ్గట్టు నువ్వు సినిమా ఇవ్వాలి. ఇందాక థింక్ గ్లోబల్ వర్క్ లోకల్లీ అన్నని నేను విశ్వవ్యాప్తంగా ఆలోచిస్తాను, కానీ లోకల్గా నేను పనిచేసే విధంగా నేను ఉండాలి. ఎక్కడైతే అక్కడ ఉన్నాను అక్కడ. అలా త్రివిక్రమ్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా సినిమాలు ఎన్నైనా చూడండి, పుస్తకాలు ఎన్నైనా తిరగేయని, పాతకాలమైనా ఏదైనా సరే ఇప్పుడున్నటువంటి కాలాన్ని తగ్గట్టుగా ఇప్పుడైనా జనరేషన్ ఎక్కడ సినిమా అనేది నువ్వు ఇవ్వాలి. మామూలుగా సినిమా తీస్తే ఎక్కువ చూసేది ఎవరండి, 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఎక్కువగా సినిమాలు చూస్తారు. ఆ పైన ఉన్న వాళ్ళు చూసిన ఎక్కువ కలెక్షన్స్ వీళ్ళ వల్లే వస్తాయి. ఇలా ఈ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో యూత్ డైరెక్టర్లు వస్తూ ఉన్నారు, వాళ్ళు అద్భుతమైన సినిమాలు ఇస్తూ ఉన్నారు. అటువంటి మూమెంట్లో వాళ్ళతో పోటీ పడాలి అంటే త్రివిక్రమ్ కూడా ఎలా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఒకవేళ పాత కథలే తీసుకున్న మన సుకుమార్ పుష్ప ఎంత ఇన్నోవేటివ్గా ఉంది, అందులో సీన్స్ లైక్ అవన్నీ. అఫ్కోర్స్ మన త్రివిక్రమ్ కూడా అల వైకుంఠపురంలో కానీ లేదన్నప్పుడు మన అంటారు ఇతను తీశాడు కదా, క్షమించాలి, మన అల్లు అర్జున్తో కానీ ఇలా ఉంటాయి, మన జూనియర్ ఎన్టీఆర్తో కానీ ఇలా కొన్ని సినిమాలు వచ్చేసి మన త్రివిక్రమ్ సినిమాస్ తీసేవి స్టోరీ పాతగా అనిపిస్తున్నా కొత్తగా చూపిస్తాడు.
బట్ ఈ గుంటూరు కారంలో రొటీన్ అనమాట. ఆ శ్రీలీల వచ్చేసి లాయర్ కూతురు, ఆమె వచ్చేసి ఏంది డ్యాన్సులు, ఏంది అబ్బే పొంతం లేని విధంగా ఉంటాయి. ఈ కుర్చీ మడత పెట్టాను దానిలోని గెంతులు తప్ప రిమైనింగ్ వాటిలో అసలు మహేష్ బాబుని డ్యాన్స్ చేసేదని ఫీలింగ్ వస్తుంది. అండ్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చూస్తుంటే జనాలకు సంబంధించి ఏందో గతంలో త్రివిక్రమ్ సినిమాలో వీళ్ళు నటించి ఇప్పుడు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టు ఫీలింగ్స్ తప్ప కొత్తగా అనిపించవు. ఉన్నటువంటి వెన్నెల కిషోర్ కామెడీ కొంచెం అటు ఇటు అంతే. అండ్ మాట్లాడితే గుంటూరు నుంచి హైదరాబాద్ ఏంటో అప్ అండ్ డౌన్లు ఏంటో, పేరుకి మరదలు ఆమె మీనాక్షి చౌదరి ఉందంటే ఉంది అన్నట్టుగా అంతే. సినిమాలో ఎక్కడ కూడా ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అన్న ఫీలింగ్ ఎక్కడా రాదు, అది ఇది మహేష్ బాబు సినిమా అన్న ఫీలింగ్ ఎక్కడా రాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల అయితే మహేష్ బాబు అనకూడదు కానీ ఒక సూపర్ స్టార్ అన్న విషయం కూడా తను మర్చిపోయి, తనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మర్చిపోయి, డైరెక్టర్ చెప్పినప్పుడు ఇలా చేయాలి కదా అన్నట్టు ఇది చేసుకుంటా పోతా ఉన్నాడు. డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. ఎప్పుడు అది అసలు ఊహకందని విధంగా ఉంటేనో లేదన్నప్పుడు హీరో వచ్చేసి చేద్దామని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇది చేస్తే బాగుంటుంది, డైరెక్టర్ పెట్టిగా చేస్తే ఓకే చేయవచ్చు. అరే ఇటువంటి అసలు చేస్తే ఏం బాగుంటుంది ఏంటంటే మహేష్ బాబు ఆలోచించలే. మహేష్ బాబు చేత ఇంత రొటీన్ సినిమా అని చెప్పేసి త్రివిక్రమ్ ఆలోచించలే. మళ్ళీ దీనికి మన నాగవంశీ ఎవరో సినిమా ప్రొడ్యూసర్ నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టి దాని మీద ఆయన స్టేట్మెంట్ ఒకటి. సో సింపుల్గా ఈరోజు గుంటూరు కారం ఎలా ఉందంటే కుర్చీ మడత పెట్టి అని అర్థం పర్థం లేనటువంటి సాహిత్యాన్ని పట్టుకొచ్చి త్రివిక్రమ్ స్థాయిని ఆ రోజే దిగజార్చుకున్నాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా గురూజీ నెత్తిన పెట్టుకుంటే కుర్చీ మడత పెట్టి మమ్మల్ని కొట్టేసి నువ్వు కుర్చీ మడత పెట్టి పక్కన కూర్చున్నావేంటయ్యా త్రివిక్రమ్ అని చెప్పేసి అంటున్నారు. మహేష్ బాబుకి సినిమా సెలక్షన్ రాదా లేదన్నప్పుడు డైరెక్టర్ అసలు ఏ చెప్తే చేద్దాం డిసైడ్ అయిపోయాడు ఏంటని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇంకా తమన్ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచి తమన్ గురించి. మొన్న మనీష్ శర్మ పాపం గోల్డెన్ ట్యూన్స్ నా దగ్గర ఉన్నాయి, అవకాశం ఇస్తే ద బెస్ట్ ఇస్తాను, ఎప్పుడు ఒకరికే ఇస్తూ ఉంటారేంటి, ఆ తమనకు 2 మా దేవిశ్రీకి 2 నాకన్నా 1 ఇవ్వాలి కదా అన్నట్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ సినిమా చూస్తే ఇంకా తమన్ని ఏదైనా ఎవరైనా సినిమాలో పెట్టుకుంటారా అంటారు మీరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, అండ్ ఇచ్చినటువంటి పాటలు ఏవైతున్నాయో వాటిలో ఈ కుర్చీ మడతపెట్టి ఒకటి తప్ప మిగతా కూడా అసలు అంటీ అంటున్నట్టుగానే ఉంటాయి. తేలిపోయింది మ్యూజిక్ అనేది సినిమాని ఎక్కడికో కిందకి పట్టుకెళ్ళిపోయింది. ఒకవేళ బోయపాటి కానీ మొన్న మధ్య అఖండ సినిమాకి సంబంధించేది అన్నట్టు సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు, కథ ఉన్నప్పుడు, మ్యాటర్ ఉన్నప్పుడు ఎటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే చేయగలుగుతాడు, ఇస్తాడు అన్నట్టు బోయపాటి అన్నాడు. మన తమనేమన్నాడు, కథలో దమ్ము లేకపోతే మేము ఎంత ఇచ్చినా ఏం ఉపయోగం అని చెప్పేసి అన్నాడు. అలా ఇక్కడ ఒకవేళ ఈ కథలో దమ్ము లేదంటే మన తమనేమని అనుకున్నాడు అంటే కథలో దమ్ములే కరెక్టే, నువ్వు మ్యూజిక్ ధర లేపాలి కదా, లేపలా. సో కథ పాచంతకాయ పచ్చడి, మ్యూజిక్ బాగా, అందులో నటించిన వాళ్ళంతా కూడా ఏదో డ్రమ్టిక్గా ఏదో ఉండిద్ది. సినిమాలు ఎక్కడ కూడా ఇది త్రివిక్రమ్ సినిమా ఫీలింగ్ రాదండి. ఎక్కడో అక్కడ ఒకటి డైలాగులు పడతాయి. ఎండింగ్లో వచ్చేసి రమ్యకృష్ణ అండ్ ఆమె కొడుకు మహేష్ బాబు ఇద్దరు కలుసుకునే చోట కొంచెం అట్ట పడతాయి, అంతకుమించి ఎక్కడ ఏమీలా. సినిమా అయితే నాకు తెలిసి మరో బ్రహ్మోత్సవం 2 దారుణమైన ఫ్లాప్ కదా బ్రహ్మోత్సవం మహేష్ బాబు కెరీర్లో, అదన్నా ఇది అవ్వాలి, లేకపోతే ఈ సంక్రాంతి కాబట్టి నడిచిద్దారని చెప్పేసి అనుకోవాలి. ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్కి వచ్చేసి మరో అజ్ఞాతవాసి 2 అంతే, ఇంకా అంతకుమించి చేయలేదు సినిమా. నిజంగా ఈ సినిమా కంటెంట్ సీరియల్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు నడిపించుకుంటారు బిట్లుగా. సినిమాకైతే ఇది స్టోరీనే కాదు అండ్ పేరుగా ఉన్నారంటున్నారు తప్ప ఎక్కడ ఎవరు కూడా బెస్ట్ అనేది ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ ఎక్కడ స్కోప్ లేదు, వాళ్ళు కనిపించలేదు. అసలు కంటెంటే సరిగా లేనప్పుడు ఇంకెవరైనా చేయగలుగుతారు. సో అది అడ్డంగా బుక్ అయింది మాత్రం ఎవరు అంటే ప్రేక్షకులు అండ్ ఈ సినిమాని భారీ రేట్ పెట్టుకున్నటువంటి పాపం డిస్ట్రిబ్యూటర్లు.